చాలా రోజులు అయిందండి. మా పిల్లలు అయితే ఎప్పుడు ఎగ్రేజ్ చేయవా అమ్మ అని రోజు అడుగుతున్నారనమాట. ఇంకా సరేలే పోయేది ఏముంది, ఈ నెల గుడ్లు కూడా వచ్చేసాయి అంగన్వాడి నుంచి అని చెప్పేసి ఇంకా గుడ్లు అయితే చేస్తున్నాను. అలాగే వచ్చేసి చెడిపోయాయేమో అని చెప్పేసి నీళ్ళల్లో అన్నీ ముంచి చూస్తే అసలు ఏం చెడిపోలేదు, బాగానే ఉన్నాయి. దాని రిజల్ట్ కూడా బాగానే ఉంది. ఇక్కడ చూసారు కదా, అలానే ఇంకా వేసేసి ముందైతే గుడ్డును కొంచెం అన్నీ పగలగొట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా అలా ఏం చేశానండి పొడిగా. తర్వాత వచ్చేసి అదే కడాయి పెట్టేసి ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, టమోటాలు ఇవన్నీ కొంచెం నూనెలో వేసి మంచిగా వేగించాను. తర్వాత కరివేపాకు వేసేసాను. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత వచ్చేసి నేను ఇక్కడ రైస్ అయితే పొడి చేసి పెట్టేశాను. నిజంగా మా పిల్లలు అయితే ఎన్ని రోజుల నుంచో కరువులో ఉన్నట్టున్నారు. ఇంకా మా ఆయన విచిత్రంగాలే ఈ రైస్లోకి కొంచెం పచ్చడి ఏమన్నా ఉందా, చికెన్ ఏమన్నా ఉందా, మటన్ ఏమన్నా ఉందా అని చెప్పేసి ఇంకా మా ఆయన ఒకడు పొద్దాకులు ఏదో చెప్తున్నాడు. సరేలే అని చెప్పేసి ఇంకా మిగతా మసాలా పొళ్ళు అన్నీ వేసేసి ఇలా రైస్ అయితే కలిపాను. నిజంగా చెప్తున్నా అండి, సూపర్గా ఉంది. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.